మన జీవితంలో చాలా మంది ప్రార్థన చేసేవారుగా ఉన్నాము, కానీ ప్రార్థనకు తగిన ఫలాలు మనం పొందుకోలేకపోతున్నాం. ప్రార్థిస్తున్నాం, ప్రార్థించకుండా లేం. ఏదో ఒక సందర్భంలో మన వ్యక్తిగతంగా ఆధ్యాత్మికమైన మార్గాలు నడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం, కానీ ప్రార్థనలకు జవాబులు రావట్లే. జవాబు రాని ప్రార్థనలు మనం చేస్తున్నాం. జవాబు రాని ప్రార్థనల వలన నీ జీవితంలో ఒరిగేదేమీ లేదు, నీ జీవితంలో కలిగే లాభాలు ఏమీ లేవు. పంట వేసినప్పుడు ఆ పంట, ఆ భూమి ఏమవ్వాలంటే వేసిన దానికి ప్రతిఫలం భూమి, నేల మనకు అది తిరిగి ఇవ్వాలి. ఇవ్వకపోతే మన ప్రయాసం అంతా ఏమైపోతుందండి? వ్యర్థమైపోతుంది. దేనికి ఇంతకాలం మనం పనిచేసాం, దేని కొరకు ఇంతకాలం మనముగా ఈ భూమిని సాగు చేశాం, ఎంతకాలము చేసినా తిరిగి మనకు ప్రతిఫలం దొరకలేదే అనే బాధ మనకు మిగిలిపోద్ది. అయితే దేవుడు ఏమంటున్నాడు ఈ రాత్రి అంటే, నీ ప్రార్థన అలా ఉండకూడదు, నీ భక్తి అలా ఉండకూడదు, నీ విశ్వాసము అలా ఉండకూడదు. నీ విశ్వాసము, నీ భక్తి, నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, నువ్వు చేసిన ప్రార్థనకు ఫలితం పొందుకునే దానిలాగా ఉండగలగాలి. హల్లెలూయా. మరి మీ జీవితాల్లో మీరు చేస్తున్న ప్రార్థనలు 1, 2, 3, 4, 5 ఇలా కంటిన్యూగా లెక్క పెట్టుకుంటే ఎన్ని ప్రార్థనలకు జవాబులు వచ్చాయి? నీకు జవాబు రావట్లే. జవాబు రాని ప్రార్థన వ్యర్థం. నువ్వు ప్రార్థిస్తే పరలోకములో నుంచి దేవుని స్వరము వినగలిగేలా నువ్వు ప్రార్థన చేయగలగా. నువ్వేదో రోజువారీగా ప్రార్థన గదిలోనికి వెళ్ళడానికి కాదు నీ ప్రార్థన. కొంతమంది ఏం చేస్తారంటే, రోజుకి నేను 3 సార్లు ప్రార్థిస్తాను, 2 సార్లు ప్రార్థిస్తాను, లేక 5 లేక 7 సార్లు దావీదులా నేను కూడా ప్రార్థన చేస్తాను అంటారు. ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థనకు తగిన ఫలము నీ జీవితంలో లేదు. ఫలం లేనప్పుడు ఉపయోగం ఏమైనా ఉందండి? లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ ప్రార్థనకు ఫలితము దక్కే ప్రార్థన నువ్వు చేయగలగాలి. అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరికీ రావడలే. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ప్రార్థన చేశాడు. తన ప్రార్థనకు జవాబును దేవుని సన్నిధి నుంచి పొందుకోగలిగాడు. ఏ విషయము కొరకైతే మనము ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో ఆ విషయము నిమిత్తమై మనము జవాబును దేవుని దగ్గర నుంచి పొందుకోగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనొచ్చు, బైబిల్లో అనేక మంది భక్తులు ప్రార్థన చేశారు. వారి భక్తులు, వారి ప్రార్థన పరులు, వారి దేవునితో అద్భుతమైన సహవాసము కలిగిన వారు కనుక వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. మనము మనుషులం కదా, మనము కింద ఈ భూమి మీద ఉన్న మనుషులం కదా, మనకెలా సాధ్యమవుద్ది అని నువ్వు అనుకోవచ్చు. నీకు కూడా సాధ్యమవుద్ది అని దేవుడు ఈ రాత్రి నీతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి? ప్రార్థన చేయటం అంటే ప్రార్థన గదిలోనికి వెళ్ళి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని, అబ్బా నేను 2 గంటలు ప్రార్థన చేశాను, ఓహో నేను 3 గంటలు ప్రార్థన చేశాను చెప్పుకోవడానికా? అటువంటి ప్రార్థన చేసినా ఒకటి, చేయకపోయినా ఒకటి. నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలి? ఎలాంటి ప్రార్థనకు నీకు జవాబు వస్తుంది? ఎలాంటి ప్రార్థనకు నువ్వు సమాధానం పొందుకుంటావు? ఎలాంటి ప్రార్థనకు నువ్వు దేవుని దగ్గర నుంచి కార్యాలను నువ్వు పొందుకోగలుగుతావో ఈ రాత్రి దేవుడు నీతో, పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు చెప్పబోతున్నాడు. సంఘాలలో ప్రార్థన చేసేవారు ఉన్నారు, ప్రార్థన గుంపులు ఉన్నాయి, ప్రార్థన సమూహాలు ఉన్నాయి, ప్రార్థన టవర్లు ఉన్నాయి, ప్రార్థన టీములు ఉన్నాయి, కానీ ప్రార్థనకు జవాబులు లేవు.
ప్రార్థనకు దేవుని సన్నిధి నుంచి సమాధానం లేదు. వారి ప్రార్థన ద్వారా ఏ అద్భుతాలు జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు? అట్టి వారిలో నువ్వు కూడా ఉన్నావేమో, అట్టి వారిలో నువ్వు కూడా ఒకడవేమో, అట్టి వారిలో మీరు కూడా ఒకరేమో. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచో నేను ప్రార్థన చేస్తున్నానండి, నా ప్రార్థనకు జవాబు రావడంలే. నేను అడిగి 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 విసుగు చెంది వదిలేశాను, ఇక అడగడమే మర్చిపోయాను అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు చేసిన ప్రార్థనలు నీకే జ్ఞాపకము లేనని ప్రార్థనలు చేశావు, కానీ ఈ రోజున ఏ ప్రార్థన నీకు గుర్తులేదు. ఎందుకంటే నీ ప్రార్థనలకు నువ్వు ఏనాడు కూడా జవాబు పొందుకోలేకపోయావు. జవాబు పొందుకోవాలి ప్రార్థిస్తే, సమాధానం రావాలి ప్రార్థిస్తే. నీ దేవుడు చెవిటివాడు కాదు, నీ దేవుడు మాటలు వినలేనివాడు కాదు, నీ దేవుడు మోగవాడు కాదు నీ మాటలు విని నీకు సమాధానం చెప్పకుండా ఉండడానికి. లేకపోతే ఆయన చెవులు మందగించలేదు. ఆయన అంటున్నాడు, మీరు ప్రార్థించే ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మీ ప్రార్థనలకు జవాబులు పొందుకునే ప్రార్థన పరులుగా దినాల్లో మీరు మారిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. సచ్చు పుచ్చు ప్రార్థనలు ఆగిపోయి సమాధానం పొందుకునే ప్రార్థన పరుడుగా, సమాధానం పొందుకునే ప్రార్థన పరురాలిగా మీరు మారిపోవాలి. ఇప్పటివరకు నీ ప్రార్థనకి జవాబు రాలేదేమో. ఎందుకు రాలేదో దేవుడు చెబుతాడు, ఎలా చేస్తే వస్తుందో దేవుడు చెబుతాడు. ఈ రోజు నుంచి నువ్వు దాన్ని అనుసరించి అవలంబించి నడిచి దాని గురించి నువ్వు చేయగలిగితే నీ ప్రతి ప్రార్థనకు జవాబును దేవుని సన్నిధి నుంచి నువ్వు పొందుకోగలుగుతావు. యాకోబు ఒక భక్తుడు గురించి రాస్తా ఉన్నాడు. యాకోబు తన పత్రికలో ఒక భక్తుని గురించి రాశాడు. ఆయన చేసిన ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగాయి, ఆయన చేసిన ప్రార్థన ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి, ఆయన చేసిన ప్రార్థన ద్వారా బలమైన దేవుని సన్నిధి భూమి మీద కదిలింది. అటువంటి భక్తుని గురించి యాకోబు ఏమి చెప్పాడు, ఆయన ఎలా ప్రార్థించాడు, ఆయన దేవుని కార్యాలను దేవుని అద్భుతాలను భూమి మీద పొందుకోవడానికి ఆయన ఉపయోగించిన ప్రార్థన విధానం ఈరోజు ఈ రాత్రి నువ్వు కూడా చేయాలని దేవుడు నీతో చెబుతున్నాడు. చాలా మంది ప్రార్థనా పరులు సంఘాల్లో ఉంటున్నారు, కానీ వారి ప్రార్థనలకు జవాబు లేవు. నువ్వేం చేస్తావమ్మా? నేను పలానా చర్చిలో ప్రేయర్ టవర్లు ఉంటాను. నువ్వేం చేస్తావు బాబు? నేను ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటానండి ఇంట్లో. మరి మీ జీవితంలో ఏం జరిగాయంటే, ఏమీ జరగలేదు పాస్టర్ గారు, దేవుడు ఎప్పుడు చేస్తాడని ఎదురు చూస్తున్నాను అంటారు. కానీ దేవుడు నీతో చెబుతున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు పొందుకునే వారికి నువ్వు ఉండగలగాలి. అటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు యాకోబు తన పత్రికలో. అటువంటి ఒక అద్భుతమైన ప్రార్థన పరుణ్ణి పరిచయం చేస్తున్నాడు సంఘానికి, క్రొత్త నిబంధన సంఘానికి యాకోబు తన పత్రికలో. ఎందుకు పరిచయం చేస్తున్నాడంటే ఆయన ద్వారా నువ్వు కూడా ఏదో నేర్చుకోవాలి అని, ఆయన లాంటి జీవితం నువ్వు కూడా చేయాలని, ఆయన లాంటి ప్రార్థన నువ్వు కూడా చేయాలని, ఆయన లాంటి భక్తి నువ్వు కూడా చేయాలని, ఆయన లాంటి ప్రార్థన పరుడుగా మీరు కూడా ఈ లైవ్లో ఉన్నవారు మారిపోవాలని. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. యాకోబు తన పత్రికలో 5వ అధ్యాయంలో 16-17 వచనాల్లో ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు సంఘానికి. చూద్దామా? ఏలియా. ఓహో, దేవుని స్తోత్రం. వాట్ ఎ మ్యాన్, వాట్ ఎ ప్రాఫెట్. ఏం అద్భుతమైనటువంటి ప్రవక్త అండి ఈయన. అద్భుతమైన ప్రవక్త, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించిన ప్రవక్త. ఆ ప్రవక్తను తీసుకొచ్చి కొత్త నిబంధనలు చెబుతున్నాడు. ఏమని? ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, మన వంటి స్వభావం గల మనుష్యుడేనట. ఆయన ఏదో కొత్తగా లేడు, ఆయన ఏదో వింతగా లేడు, ఆయనకేదో 4 కాళ్ళు 4 చేతులు లేవు. ఆయన కూడా నువ్వు ఎలా ఉన్నావో నేను ఎలా ఉన్నానో
మనం ఎలా ఉన్నామో ఆయన కూడా అలాగే ఉన్నాడట. అయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు చూడండి ఏమంటున్నాడు, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరములుగా భూమి మీద వర్షము కురవలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వర్షము రాకుండా, నా వైపు చూడాలి, వర్షము రాకుండా ఆకాశాన్ని తన ప్రార్థనతో మూసివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన ప్రార్థనతో వర్షము కురిసే స్థలమును, ఆకాశము నుండి వర్షము రాకుండా, వర్షము కురవకుండా ఆకాశమును ఏం చేశాడు తెలుసా? మూసేశాడు. ఒక క్రైస్తవుడు తలుచుకుంటే, ఒక ప్రార్థనా పరుడు తలుచుకుంటే, ఒక విశ్వాసి తలుచుకుంటే, ఒక దేవుని సన్నిధిలో ఉండే వ్యక్తి తలుచుకుంటే, నువ్వు మూయగమంటే దేవుడు మోస్తాడు, నువ్వు తెరువు అంటే దేవుడు తెరుస్తాడు. అందుకని అంటున్నాడు ఆయన, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో అది బంధించబడుతుంది పరలోకములో, దేనిని మీరు విడుదల చేస్తారో అది విడుదల చేయబడుతుంది పరలోకములో అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శక్తి నీకు ఇచ్చాడు, ఆ బలము నీకు ఇచ్చాడు, ఆ అభిషేకము నీకు ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు అంటే, నువ్వెంత చేసిన ప్రార్థన, నీ ప్రార్థనకు జవాబు రావట్లే. నువ్వనుకుంటున్నావు ఆయన ఏలియా కాబట్టి ఆయనకు అంత శక్తి ఉందండి, ఆయన ఏలియా కనుక అంత బలం ఉన్నది ఆయన దగ్గర అంటున్నావు. అలా అనుకుంటామని యాకోబు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జాగ్రత్త పడ్డాడు. ఏమని? ఏలియా కాబట్టి జరిగింది, మనకెలా జరుగుద్దో నువ్వు అనుకుంటావని. ఏలియా కాబట్టి చేయగలిగాడు, ఇది మనకెలా సాధ్యమవుతుంది నువ్వు అనుకుంటావని. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత జాగ్రత్త పడ్డాడు చూడు. నువ్వు కూడా చెయ్యగలవు అని చెప్పడానికే ఏలియా వ్యక్తిత్వాన్ని తీసుకొచ్చి పరిశుద్ధాత్ముడు అక్కడ మెన్షన్ చేస్తున్నాడు. నీ వంటి వాడు, నా వంటి వాడే ఏలియా. మరి ఏలియాకు జరిగిన అద్భుతం, ఏలియా ద్వారా దేవుడు చేసిన కార్యం, ఏలియా ద్వారా జరిగించిన దేవుని అద్భుతం నీకెందుకు జరగట్లేదు? ఈ రాత్రి దేవుడు నీతో చెబుతున్నాడు, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆగు, కురవద్దు, వర్షమా నువ్వు ఆగిపోనాడు. ఆహాబు రాజు దగ్గర చేసినటువంటి ఛాలెంజ్, యెజెబెల్ ఇంటి ముందు నిలబడి ఏలియా సవాలు విసిరాడు. ఎంత ధైర్యం, ఎంత దమ్ము కావాలా! ప్రవక్తలని రాళ్ళతో కొట్టిస్తుంది, ప్రవక్తలను వెంటబడి నరికిస్తుంది, ప్రవక్తలను వెంటాడి చంపుతుంది యెజెబెల్. అటువంటి సమయంలో ఏ బాబు నువ్వెవరివి అంటే, నేను ప్రవక్తను చెప్పుకోవడానికి భయపడుతున్నారు. ఏ బాబు నువ్వెవరివి అంటే, నేను పాస్టర్ని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. అటువంటి దినాల్లో ఏ ఇంటిలో నుంచి శాసనం వచ్చిందో, ఏ ఇంటిలో నుంచి కబురు వస్తుందో, ఏ ఇంటిలో నుంచి మరణ వార్తలు బయటకు వస్తున్నాయో ఆ ఇంటి ముందే నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవునితో చెబుతున్నాడు, ఏలియా నీ వంటి స్వభావం గలవాడే. ఏలియాకు జరిగిన అద్భుతాలు నీకు కూడా జరుగుతాయి. ఏలియా జీవితంలో చేసిన కార్యాలు నీ జీవితంలో కూడా నువ్వు చేయగలవు. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ శక్తిగా కదులుతున్నది. ఇక్కడ ఉన్న మీ అందరూ చేయగలరు, మీ ద్వారా దేవుడు చేయగలడు, మీ ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలడు. కానీ నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు? ఆహాబు ఇంటి ముందు నిలబడి
యెజబెల్ ఇంటి ముందు నిలబడి, వర్షమా నువ్వు కురవడానికి వీల్లేదు నేను చెప్పేదాకా అన్నాడు. ఎంత దమ్ము కావాలి, ఎంత బలము కావాలి, ఎంత శక్తి కావాలి. ఆహాబు ముందు నిలబడటానికి భయపడుతున్నారు. ఆ రోజు ఆహాబు ముందు నిలబడి మాట్లాడటానికి వణికిపోతున్నారు ప్రవక్తలు. యెజబెలు వెంటాడి 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 ప్రవక్తలను చంపిస్తున్నది. యెజబెలు దేవుని ప్రాకారములను, దేవుని బలిపీఠములను పడగొట్టిస్తున్నది ప్రవక్తలను చంపి. నువ్వు క్రైస్తవుడు అంటే అమ్మో నేను కాదు, నువ్వు సేవకుడు అంటే అమ్మో నేను కాదు అని చెప్పుకోవడానికి భయపడుతూ వణికిపోతున్న రోజుల్లో దేవుడు వెతుకుతున్నాడు. ఎవడు వెళ్ళగలడా, ఎవడు వెళ్ళగలడా, ఎవడు వెళ్ళగలడా, ఎవడు వెళ్ళగలడా అని వెతుకుతుంటే లేచాడు అరణ్యమును చొకడు. హల్లెలూయా! అతని పేరే ఏలియా. దేవుడు పౌరుషము గల వారి కొరకు అంత్య దినాల్లో వెతుకుతాడు. దేవుడు రోషము గల వారిని అంత్య దినాల్లో వెతుకుతాడు. ఆయన వెతికేటప్పుడు ఆయన కనులు గురువు దొరకాల. ఆయన కనుగొనేటప్పుడు ఆయన నేత్రాలు నిన్ను దాటిపోకూడదు. సిమియోను రొస్సుల అదే దినాల్లో మనమున్నాం, అదే రోజుల్లో మనమున్నాం, అదే పరిస్థితుల్లో మనమున్నాం. క్రైస్తవుడా అంటే కొట్టే రోజులు, దేవుని మందిరం పడగొట్టే రోజులు, పరిశుద్ధ గ్రంథాలు తగలబెట్టే రోజులు, దేవుని ప్రవక్తలు చంపుతున్న రోజులు, అదే రోజులు రిపీట్ అయ్యాయి, రిపీట్ అయ్యాయి, రిపీట్ అయ్యాయి. అయితే దేవుడికి ఎవరు కావాలి తెలుసా? ఏలియాలు కావాలి. హల్లెలూయా! ఏలియాలు కావాలి, ఏలియాలు కావాలి, ఏలియాలు కావాలి. ఏలియాల కోసం వెతుకుతున్నాడు, ఏలియాలు కోసం వెతుకుతున్నాడు. హల్లెలూయా! రాత్రి నువ్వు కూడా ఏలియాలా మారితే, నువ్వు కూడా ఏలియాలాగా దేవుని దగ్గరకు వచ్చి నిలబడగలిగితే, నువ్వు కూడా దేవుని దగ్గరకు వచ్చి ఏలియా వలె సవాలుకరముగా నిలబడగలిగితే ఆకాశాన్ని మూసే శక్తి నీకు కూడా ఇస్తాడు. ఆకాశాన్ని తెరిచే శక్తి నీకు కూడా ఇస్తాడు. నీ నోటితో దేన్నైనా చేయగలవు, నీ మాటతో దేన్నైనా చేయగలవు, నీ వాక్కుతో దేన్నైనా చేయగలవు. నువ్వు అవునంటే అవును, నువ్వు కాదంటే కాదు. నీ మాట దేశంలో వేద వాక్కుగా దేవుడు చేస్తాడు. నీ వాక్కును దేవుడు దేశంలో వేద వాక్కుగా మారుస్తాడు. అవే రోజులు కదా ఇప్పుడు దేవుని బలిపీఠాలు పడగొడుతున్న రోజులు. అవే రోజులు కదా దేవుని మందిరాలు కూల్చున్న రోజులు. అవే రోజులు కదా దేవుని ప్రవక్తల్ని చంపుతున్న రోజులు. ఈ రోజులు కూడా మీరు అనొచ్చు, అయ్యా ఈ రోజుల్లో దేవుని బలిపీఠాలు ఎక్కడ కూలుస్తున్నాడు? అయ్యా దేవుని బలిపీఠాలు ఆ రోజు యెజబెలు కూల్చింది, ఇవాళ యెజబెలు ఎక్కడున్నది? దేవుని బలిపీఠాలు ఎక్కడ కూలుతున్నాయి, ఎక్కడ పడిపోతున్నాయని నువ్వు అనుకోవచ్చు. ఆ బలిపీఠం ఎవరో కాదు, నువ్వే. ఆ కూల్చుతున్న యెజబెలు ఎవరో కాదు, అపవాది. అపవాది నీలాంటి వ్యక్తులను, నీలాంటి ప్రార్థన పరులను, నీలాంటి భక్తి పరులను, నీలాంటి విశ్వాస వీరులను సైతం కూల్చి పడేస్తున్నాడు. అంత్య దినాలలో, అంత్య దినాలలో, అటువంటి దినాల్లో, అటువంటి రోజుల్లో తిరిగి బలిపీఠాలు కట్టి ఏలియాలు కావాలి. దేవునికి ఏలియాలు అవసరము. షోలా రాకాబా షమా ఎకే ఎతురోసోలిగ్యా ముసల్ ఎబెసెకతా రమామా రోషముగా దేవుని కొరకు పరిగెత్తగలిగే ఏలియాలు కావాలి. రోషముగా దేవుని కొరకు నిలబడగలిగే ఏలియాలు కావాలి. ఓరి షిందా రాకమా. దేవుడు తీసుకొచ్చి నిలబెడితే, దేవుడి ముందు దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు అహాబు అంటున్నాడు, వర్షింపకుండానట్లు నేను ప్రార్థన చేస్తున్నా అంటే
వర్షము కురవకుండా ఆకాశాన్ని మూసేశాడు. ఆ మాటలు చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి ఆకాశాన్ని మూసేయగలడా? ఏంటి ఈయన శక్తి? ఈయనలో ఏమైనా ప్రత్యేకత ఉన్నదంటే ఏం లేదు. నువ్వెలా ఉన్నావో నేను ఎలా ఉన్నానో ఆయన కూడా అలాగే ఉన్నాడు. మరి నీకు జరగడంలే, ఆయనకు జరుగుతుంది. ఆయన జరిగిన అద్భుతం నీకు జరగడంలే, ఆయన చేసిన కార్యాలు నువ్వు చేయడంలే. వై? ఎందుకు? కురు అంటే కురిసింది, ఆగు అంటే ఆగింది. ఆకాశాన్ని మూసివేశాడు, ఆకాశాన్ని తెరవగలిగాడు, సృష్టిని తన స్వాధీనములోకి తీసుకున్నాడు. ఓ రాబా, ప్రకృతి నువ్వు ప్రార్థన పరుడు అయితే నీ స్వాధీనములోకి వస్తుంది. నువ్వు ప్రార్థన పరుడు అయితే ప్రకృతి నీ స్వాధీనములోకి వస్తుంది. నువ్వు ప్రార్థన పరుడు అయితే సృష్టి నీ స్వాధీనములోకి వస్తుంది. నువ్వు ప్రార్థన పరుడు అయితే సృష్టిలో ఉన్న సమస్తము నీ స్వాధీనములోకి వస్తాయి. నువ్వు ప్రార్థన పరుడు అయితే ఈ భూమి మీద నీకంటే బలమైనది ఏదైనా ఉన్నా దాన్ని కూడా నువ్వు చేతుల్లోకి తీసుకోగలవు. ఎలా జరిగింది అది? అది జరగడానికి కారణం ఒకటే, అతడట ఆసక్తితో కూడిన ప్రార్థన చేశాడట. ఎలా 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 ఆసక్తితో అంటే ఎలా ఉంటుంది? ఆసక్తితో కూడిన ప్రార్థన ఎలా ఉంటుంది? అంటే అద్భుతం జరిగే వరకు అక్కడ నుంచి కదలనట్లుగా ఉంటది. ఏలియా ఒక విధవరాలింట్లో ఉన్నాడు. కరువు కాలంలో తన బిడ్డ చనిపోయాడట. ఆ దైవజనుడి దగ్గరకు వచ్చి, నా బిడ్డ మరణించాడు, నా బిడ్డ చనిపోయాడని ఆ విధవరాలు ఏడుస్తున్నది. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆవిడ ఏడుస్తున్నది. 20-21 వచనాల్లో అక్కడ మనకు కనబడుతుంది. ఏలియా ఏం చేశాడు తెలుసా? ఆ బిడ్డను తీసుకొని ఒక ప్రత్యేకమైన గదిలోనికి వెళ్ళి ఆ బిడ్డ కొరకు ఏం చేస్తున్నాడు ఏలియా అంటే ప్రార్థన చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి, నా వైపు చూడు, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి సరే నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోలా. ఏ వ్యక్తి అక్కడ చనిపోయాడో ఆ చనిపోయిన వ్యక్తి బ్రతికే వరకు తన ప్రార్థన ఆపకుండా తన ప్రార్థనను కొనసాగించాడు. అద్భుతం జరిగే వరకు, ఆశ్చర్యమైన కార్యం జరిగే వరకు తన ప్రార్థనను ఏలియా ఆపలేదు. కానీ నువ్వైతే ఏం చేస్తున్నావు? నీ ప్రార్థన కొద్ది గంటలు నిర్ణయించుకుంటావు రోజులో. ఆ కొద్ది గంటలు అవగానే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతావు. నీ ప్రార్థన ఇన్ని గంటలు చేయాలని నిర్ణయించుకుంటావు. అన్ని గంటల సమయం అయిపోగానే నువ్వు వెళ్ళిపోతావు. నీకు ఏలియాకి వ్యత్యాసం ఏంటంటే ఆయనేమో అద్భుతం జరిగే వరకు ప్రార్థనా స్థలంలోనే ఉన్నాడు. నువ్వు అద్భుతం జరగకపోయినా టైం ప్రకారం ప్రార్థన చేసుకొని నీ దారిని నువ్వు వెళ్ళిపోయావు. అది నీకు ఏలియాకు వ్యత్యాసం. కానీ ఎంత దినాల్లో నువ్వు అలా ఉండకూడదు. ఈ ఉపవాస దినములు నువ్వు అలా ఉండకూడదు. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే ఆసక్తితో కూడిందవ్వాలి. అద్భుతం జరిగే వరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అద్భుతం జరిగే వరకు నువ్వు నీ దేవుని సన్నిధిలో నుంచి కదలకూడదు. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఏలియా ప్రార్థించినప్పుడు ఆసక్తితో
ఆ చనిపోయిన వ్యక్తి, చనిపోయిన బిడ్డ తిరిగి లేచాడట. దేవునికి స్తోత్ర. మరి నువ్వు చేస్తే ఎందుకు జరగట్లేదు? నీ ప్రార్థన ఆసక్తితో లేదు. నీ ప్రార్థన ఎలా ఉందో చెప్పనా? నీ ప్రార్థన ఎలా ఉందంటే, నేను గంట చేయాలనుకున్నాను, నా గంట అయిపోయింది. నేను 2 రోజులు ఉపవాసం ఉండాలనుకున్నాను, 2 రోజులు అయిపోయింది. నేను 7 రోజులు ఉపవాసం ఉండాలనుకున్నాను, 7 రోజులు అయిపోయింది. నేను 3 గంటలు ప్రార్థన చేయాలనుకున్నాను, 3 గంటలు అయిపోయినాయి. ఇక నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. అది నీ ప్రార్థన. కానీ ఏలియా ప్రార్థన, ఆ చిన్న కుమారుడు, యవ్వనస్తుడు, ఆ చనిపోయిన బిడ్డ తిరిగి లేచే వరకు తన కన్ను ముందు తన ప్రార్థన ఆపలేదండి. నీ ప్రార్థనకు నువ్వు ఆపకూడదు. అద్భుతం జరిగే వరకు దేవుని సన్నిధిలో నుంచి కదలకూడదు. ఆశ్చర్యమైన కార్యం జరిగే వరకు నువ్వు దేని కొరకు వచ్చావో, దేన్ని అడుగుతున్నావో, దేన్ని పొందుకోవాలి వచ్చావో, దేని కొరకు ఆశించావో, అది నీ జీవితంలో నువ్వు పొందుకునే వరకు ఓరి కామాషాందారా కాబాక నీ ప్రార్థనా స్థలం నుంచి నువ్వు లేవకూడదు. మనం చేసిన పొరపాటు ఏంటంటే, 1 గంట సేపు ప్రార్థన చేసుకుందామంటావు, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతావు. 2 గంటలు ప్రార్థన చేసుకుందామంటావు, 2 గంటలు చేసుకుని వెళ్ళిపోతావు. దేనికోసం నువ్వు ప్రార్థన చేసావు? అసలు ఆ 2 గంటలు దేనికోసం ప్రార్థన చేశావు? ఖాళీగా ఉన్నాను, కొద్దిసేపు ప్రార్థన చేసుకోవాలి అని అనుకుని చేసావా? అటువంటి ప్రార్థన ఎప్పుడు చేయమాకు. నువ్వు ప్రార్థన గదిలోకి వెళ్తే ఒక ప్రత్యేకమైన అంశాన్ని పట్టుకుని నీ గదిలోకి నువ్వు వెళ్ళగలగాలి. ఆ గదిలోకి వెళ్ళిన నువ్వు అవసరతను పొందుకొని, అవసరత తీర్చబడే వరకు ఆ గదిలో ఉండి ప్రభు దగ్గర నుంచి కార్యం పొందుకొని నువ్వు బయటికి రావాలి. నీ ప్రార్థనకు ఏలియా ప్రార్థనకు వ్యత్యాసం అదే. మీ ప్రార్థనల జవాబు పొందుకోలేకపోతున్నా. మీ ప్రార్థనలకు దేవుడు కార్యాలు చేయట్లేదు. నువ్వు ప్రార్థిస్తే దేవుడు వింటాడు. నువ్వు ప్రార్థిస్తే దేవుడు కదులుతాడు. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకంలో నీ ప్రార్థనట మారు మ్రోగుతుంటదట. చెన్నై పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నారు. ఆయన పేరు DGS దినకరణ గారు. ఆ దైవజనుడు చాలా ప్రార్థనాపరుడు, దేవునితో చాలా దగ్గర సంబంధము కలిగినటువంటి భక్తుడు. గంటల 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 ప్రార్థన అనుభవములు నడిచినటువంటి భక్తిపరుడు. దేవుడితో ఆయన మాట్లాడటానికి తన గదిలోకి వెళితే దేవుని సన్నిధి ముఖాముఖిగా ఆయన చూస్తాడు. అటువంటి ప్రార్థనాపరుడు. ఒక రోజున చెన్నై పట్టణంలో ఒక దైవజనుడు, తన సహోదరుడు, అతను కూడా దైవజనుడి, బలహీనుడైపోయి రోగగ్రస్తుడైపోయి మరణ పడక మీద హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్లు చెప్పారు, ఇతను బ్రతకటం కష్టమని చెప్పారు. అతను తీసుకొని వెళ్ళి ICUలో పెట్టారు. కొన్ని గంటలకు అతను చనిపోవటం జరిగింది. తన సహోదరుడు బయట ఉన్న వ్యక్తి దినకరణ గారికి ఫోన్ చేసి, అయ్యా, మా సహోదరుడు మీరు బాగా ఎరిగి ఉన్నారు, మా సహోదరుడు మరణ పడక మీద ఉన్నాడు హాస్పిటల్లో, డాక్టర్లు బ్రతకడు అని చెప్పారు, నువ్వు రావాలి అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు దినకరణ గారు కారు వేసుకొని వెళ్ళాడు. ఆయన వెళ్ళే లోపే ఆ వ్యక్తి కోమలోకి వెళ్ళిపోయి చనిపోయాడట. లోపలికి ఎవరిని అనుమతి ఇవ్వడంలే, ప్రార్థించడానికి చూడడానికి ఎవరిని రానివ్వడం లేదట. అటువంటి సమయంలో ఆయన వెళ్ళగానే పెద్ద వ్యక్తి, తెలిసిన వ్యక్తి దినకరణ గారు వచ్చారు అని ICU గదిలోనికి ఆయనకి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు హాస్పిటల్ యాజమాన్యం. ఆయన వెళ్ళి ఆ హాస్పిటల్లో ICUలో ఆ బెడ్ మీద చనిపోయిన వ్యక్తిని చూసి కొద్దిసేపు అటు ఇటు పరిశీలన చేసి ప్రార్థన చేస్తాను అన్నాడట. ఆయన పక్కనే తన సహోదరుడు కూడా నిలబడి ఉన్నాడట. ఒక ప్రార్థన చేశాడట, ప్రభువా, ఈ
భూమి మీద నీ కుమారుడు చాలా అద్భుతమైన సేవ చేశాడు, ఈ వ్యక్తి నాకు కావాలి, తిరిగి ఈ వ్యక్తిని భూమి మీదకు మరలా పంపించు అన్నాడట. క్లోజ్ అయిపోయింది ప్రార్థన. బయటకు వచ్చాడట. ఆ పక్కనున్న బ్రదర్తో చెప్పాడట, నేను వెళ్తున్నాను, థ్యాంక్స్ అయ్యా మీరు రావడం, ప్రార్థన చేయడం సంతోషమయ్యా అని చెప్పి ఆయన వచ్చి ఐసీయూ గది దగ్గర నిలబడ్డాడట. తన సోదరుడి శవం కదులుతున్నదట లోపల. ఇతను ఇలాగనే చూస్తూ చిన్నగా గమనిస్తుంటే లోపల నుంచి ఆ చనిపోయిన వ్యక్తి చేతులతో ఇలా రా ఇలా రా అని పిలుస్తున్నాడట. పిలుస్తుంటే ఈయన నెమ్మదిగా గదిలోకి వెళ్ళాడట. వెళ్ళి ఆ ఐసీయూ రూమ్లో నుంచి చూస్తే అతను అంటున్నాడట, ఆయన మొట్టమొదటిగా మాట్లాడిన మాట, బ్రదర్ ఇక్కడికి దినకరన్ గారు వచ్చారు కదా అని అడిగాడట. హే, నీకెలా తెలుసు? నువ్వప్పుడు లేవు, కళ్ళు మూసుకొని నీ ప్రాణం పోయి ఉన్నది, నువ్వెలా గమనించావు అని అడిగితే ఆయన చెప్పిన సాక్ష్యమట, నేను చనిపోయి ఆ పరలోకములో ధవల సింహాసనము దగ్గర నా ప్రభు ముందు నేను నిలబడి ఉన్నాను. పరలోకమంతా ఒక స్వరం వినపడుతుంది, పరలోకమంతా ఒక మాట మ్రోగుతుంది, ఒక వ్యక్తి స్వరము గంభీరముగా కాకవేయటం నేను వింటున్నాను. ఆ స్వరం ఏమని పెడుతుందో తెలుసా? ఈ వ్యక్తి నాకు కావాలి, ఈ వ్యక్తి నాకు పంపు అని భూమి మీద నుంచి పరలోకానికి స్వరం వినబడుతుంది అని చెప్పారు. ఓ మారు మోగుతుందట ఆ స్వరం. దినకరన్ గారి స్వరం నాకు తెలుసు, ఆయనతో నాకు పరిచయం ఉన్నది, ఆయన వాక్యాలు నేను ఎన్నో మార్లు విన్నాను, నేను ఆయనే ఇక్కడికి వచ్చాడని నేను తెలుసుకున్నాను. అక్కడే నేను నిలబడి ఉన్నాను, ఏమి చేయలేని వాడిగా. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో యేసయ్య నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పాడు. అన్నా, ఏమని చెప్పాడు తెలుసా? భూమి మీద నా కుమారుడు నిన్ను కావాలని కోరుతున్నాడు, నువ్వు వెళ్ళిపో అంటున్నాడట. గట్టిగా చెప్పగలదా? బిగ్గరగా హల్లెలూయా చెబుదా? భూమి మీద ఉన్న నా కుమారుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు కావాలని కోరుతున్నాడు, నువ్వు వెళ్ళిపో. తీరా చూస్తే నేను కిందకు వచ్చేసానన్నా అన్నాడట. అప్పుడు చెబుతున్నాడట, అవును, కొద్ది నిమిషాల క్రితం దైవజనుడు వచ్చి వెళ్ళాడు, నిన్ను బట్టి నువ్వు నేర్చుకోవాల్సిందేంటి తెలుసా? నువ్వు ఇక్కడ చేసే ప్రార్థన పరలోకములో మారు మ్రోగుతుంటది, పరలోకములు కేక వేస్తుంటది. అది నువ్వు చేసే ప్రార్థన ప్రభు వినడేమనుకుంటున్నా, నువ్వు చేసే ప్రార్థన వింటాడు. కానీ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? ఆసక్తితో. ఆసక్తితో. ఏది నీకు ఆసక్తి? ప్రార్థన అంటే రావు. ఏది నీకు ఆసక్తి? చర్చికి టైంకి రావు. ఏది నీకు ఆసక్తి? దేవుని మందిరం అంటే రావు. నీకు ఆసక్తి ఎక్కడుంటుంది? లోకములో ఉంటుంది, షాపింగ్ చేయడానికి ఉంటుంది, బంధువుల దగ్గరికి వెళ్ళడానికి ఉంటుంది, విలాసవంతమైన షికారులు చేయడానికి ఉంటుంది. రేపు మీ ఊరిలో ఒక ఫంక్షను, నువ్వు ఒక 50, 20, 30 వేల రూపాయల శారీ కొన్నావు, ఒక 5-10 లక్షల రూపాయల నగలు కొన్నావు, అది పెట్టడానికి నీకు ఎక్కడ అవకాశం రాలేదు. ఎవరో మీ ఊరిలో వాళ్ళు దూరపు బంధువు నీకు ఫోన్ చేసి మా ఇంట్లో పలానా కార్యక్రమం జరుగుతుందాక నువ్వు రావాలి అని చెప్పారు. ఇప్పుడు నీకు టైం దొరికింది. దేనికి? నీ బంగారం చూపించడానికి, నీ శారీ చూపించడానికి. నువ్వేం చేస్తావు తెలుసా? ఆతృతగా రేపెప్పుడు తెల్లవారుద్దా అని, వాళ్ళ దగ్గరకు నువ్వు ఎప్పుడు వెళతావా అని,
వాళ్ళందరికీ నువ్వు ఎప్పుడు కనబడాలని ఆసక్తిగా బయలుదేరి వెళ్తావు. ఫంక్షన్కి వెళ్ళడానికి ఉన్న ఆసక్తి, లోకంలో తిరగడానికి ఉన్న ఆసక్తి, లోకంలో ఉన్నటువంటి వారిని కలుసుకోవడానికి చూపే ఆసక్తి నువ్వు నీ ప్రభువుని కలుసుకోవడానికి నువ్వు చూపలేకపోతున్నావు. దేవుని మందిరం 7 గంటల కంటే నువ్వు 8 గంటలకు వచ్చావు. దేవుని సన్నిధిలో ప్రార్థనలు జరుగుతున్నాయి, 7 గంటల కంటే నువ్వు 8 గంటలకు వచ్చావు. 6 గంటల కంటే 8 వచ్చావు. 6 గంటలంటే 7 గంటలకు వచ్చావు. 6 గంటలంటే 7:30కు వచ్చావు. ఎట్లంటాడు నీ ప్రార్థన? ఏది నీ ప్రార్థనకు ఆసక్తి? ఏది నీ భక్తిలో ఆసక్తి? ఏది నీ విశ్వాసంలో ఆసక్తి? నేను 8 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు, నాకెందుకో ఇంకా జవాబు రాదు. నువ్వు ఇట్లాంటి ప్రార్థన 100 సంవత్సరాలు చేసిన నీ ప్రార్థనకు జవాబు రాదు. నీ భక్తిలో ఆసక్తి కావాలి, నీ విశ్వాసంలో ఆసక్తి కావాలి, నీ ప్రార్థనలో ఆసక్తి కావాలి, నీ పాటలో కూడా ఆసక్తి కావాలి. పాడనమ్మా ఎవరన్నా? నువ్వు వెళ్ళు. పాడనమ్మా ఎవరన్నా? నువ్వు వెళ్ళు. నువ్వు పాడొచ్చుగా. నా గొంతు బాగా నిన్న జలుబు చేసింది. జలుబు చేసినా, గొంతు లేకపోయినా, గొంతు సరిగొన్నా, నీకు ఆసక్తి ఉంటే ఏం చేస్తావు? ఒక అవకాశం ఏంటయ్యా. దైవజనుడు యేసన్న గారట, ఆయన సేవ ప్రారంభంలో ఒక బ్యాగ్ తగిలించుకొని, బైబిల్ పెట్టుకొని, సైకిల్ వేసుకొని గుంటూరు పరిసర ప్రాంతాలన్నీ సువార్త చేసేవారట. ఎక్కడ మీటింగ్ ఉందన్నా ఆడికి వెళ్ళిపోయాడట. అన్నా ఒక పాట పాడుతున్నా, ఏసన్నా ఇప్పుడు కుదరదు, స్పీకర్స్ వచ్చేసారు, కుదరదు, కూర్చో అటు కూర్చో, దూరం కూర్చో, కొద్దిసేపు ఆగిస్తలే అనేవాడట. ఆ తర్వాత అల్లీలు ఎవరైనా పాడిన తర్వాత, అన్నా ఒక పాట, పెద్ద అందరూ వచ్చారు, కూర్చో. ఒక్క పాట కోసం ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికే బ్యాగ్ వేసుకొని, సైకిల్ వేసుకొని తిరిగేవాడట యేసన్న గారు. ఎవరు అవకాశం ఇవ్వలేదట, ఎప్పుడు అవకాశం ఇవ్వలేదట. ఎవరు అవకాశం ఇవ్వలేదు కదా అని తనలో ఉన్న ఆసక్తి పోయిందా? లేదు. దేవుడు ఒకరోజు చెప్పాడట, యేసన్నా నీకు ఎవరు ఇవ్వట్లేదా పాట పాడటానికి అవకాశం? ఏంటి ప్రభు ఇవ్వట్లేదు ప్రభు అంటే, పిచ్చోడా, వాళ్ళ పాటలు పాడే కర్మ నీకేం పట్టిందిరా? నీ పాటలే ప్రపంచం పాడేలా నేను చేస్తాను. హల్లెలూయా చెప్పండి. అనేక చోట్ల ప్రజలందరూ, విశ్వాసులందరూ నీ పాటలు పాడేలా నేను చేస్తాను. ఒక్క పాట కోసం లైన్లో నిలబడి అడిగిన అవమానం పొందినటువంటి యేసన్న, ఆయన రాసిన పాటలు ప్రపంచం అంతా ఈ రోజున ఏ నోట్లో లేవు, ఏ ఇంట్లో లేవు, ఏ చర్చిలో లేవు, ఏ ఆరాధన స్థలాల్లో లేవు. కారణం ఏంటి తెలుసా? ఒక్క పాటైనా పాడాలని ఆసక్తి. తన ఆసక్తి తన పరిచర్యను ఆశీర్వదించింది. మరి మీకేది ఆసక్తి? చర్చికి సమయానికి రారు, మందిరానికి సమయానికి రారండి. బట్టల షాపుకి బట్టలు కొనుక్కోవడానికి రేపు వెళ్ళాలి అనుకు నువ్వు ఈ రాత్రి నిద్రపోవు. షాపు 10-10:30కి తీస్తారు. నువ్వు 9 గంటలకే రోడ్డు మీద తిరుగుతుంటావు, కొట్టు ముందు తిరుగుతూ ఉంటావు, అటు ఇటు తిరుగుతూ ఉంటావు. ఎందుకని? ఎప్పుడు తీసినప్పుడు కొనుక్కోవాలా అని. 2-3 రోజులు 2-3 సార్లు కట్టి పడేసి ఒక చీర కోసం ఉన్న ఆసక్తి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నీకు లేకపోవటం నీ దురదృష్టం. అదే నీకున్నటువంటి చెడ్డ అలవాటు. దేవుని మందిరం అంటే ఆసక్తి కావాలి. దేవుని పరిచర్య అంటే చెప్పాలా ఆసక్తి. 7 గంటలకు మందిరం, 5 గంటలకు వెళ్ళిపోయి మందిరం ఊడిస్తే బాగుంటుంది. నేను
మందిరం తుడిస్తే బాగుంటుంది, ఫుల్పీట్ తుడిస్తే బాగుంటుంది, దైవజనులు కూర్చునే స్థలాలు తుడిస్తే బాగుంటుంది. అందరూ వచ్చినప్పుడు కదా నేను మందిరం శుభ్రంగా తుడిచిపెట్టాలబ్బా. అదొక అద్భుతమైన పరిచర్య. ఆ పరిచర్య ఎవరు చేస్తారో వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఓడవయా, నేను ఎంప్లాయీని, నేను ఏంది నీ ఎంప్లాయీ గొప్పతనం? నీ జీతం ఎంత? మా ఉంటే ఒక 50,000, మా ఉంటే ఒక 60,000. సరే మా అయితే ఒక 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలకే గొప్పోడువా? 1,00,000 రూపాయలకే గొప్పోడువా? కోట్లు సంపాదించే వాళ్ళు వచ్చి మందిరాలు అడుగుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. లక్షల లక్షల జీతగాండ్రులు దేవుని సువార్త సభలు జరిగేటప్పుడు వారు దాన్ని ఏమంటారు, సెలవు పెట్టుకొని, లీవ్ పెట్టుకొని, అప్లై చేసుకొని బతిమలాడుకుని అధికారులు, అయ్యా నేను పలానా చోట మా చర్చిలో మీటింగులు ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళి పరిచయం చేయాలి. గుడారాల పండుగను జరుగుద్ది గుంటూరులో. బాత్రూముల కాడ, పార్కింగుల దగ్గర, ఎత్తిపోసే కాడ, నీళ్లు పోసే కాడ, మంచినీళ్ళ దగ్గర, బండ్లు పెట్టే దగ్గర కాపలాలు ఎవరున్నారని నేను గమనిస్తే ఒకసారి నాకు ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ఐఏఎస్లట, ఐపీఎస్లట, గెజిటెడ్ ఆఫీసర్స్ అక్కడ సెలవు పెట్టుకొని పనిచేస్తున్నారట. మరి నువ్వు బాత్రూమ్ కడగమ్మా అని అంటే మా ఆయన కొడగొద్దున్నాడు, మా ఆయన ఎంప్లాయ్, సంతకం చేయడం రాదు మీకు, సరిగా ఇంగ్లీష్లో సంతకం చేయడం రాదు. ఏమి నీ గొప్ప, ఏమి నీ ఆస్తి, ఏంది నీ పొగరు, ఏంది నీ భక్తి? గెజిటెడ్స్ అధికారులు, జిల్లాధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఊడుస్తారట, మందిరం ఊడుస్తారట. బాత్రూమ్స్లోనికి వెళ్ళి వస్తున్న తర్వాత అది క్లీన్ చేయడానికి వాళ్ళే వెళ్ళి క్లీన్ చేస్తారట. ఏంది ఇంత అంటే దేవుని పని పట్ల వారుకుంటే ఆసక్తి. హల్లెలూయా. ఆసక్తి కలిగిన వారిని వారు చేయు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆసక్తితో నడిచే భక్తి పనులను దేవుడు వారి ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు. ఏలియా ప్రార్థనకు జవాబు రావడానికి కారణం తను చేసిన ఆసక్తి కలిగిన ప్రార్థన. చెప్పండి చెప్పండి శారమ్మ గారు, ఎలాంటి ప్రార్థన అది? కార్యం చేస్తావా లేదా? నువ్వు చేస్తేనే కదులుతా అబ్బా, నువ్వు ఇస్తేనే వెళతా అబ్బా, నువ్వు నా దగ్గరకు రాకుండా లాగినా, నువ్వు దీవిస్తేనే ఈ రాత్రి నిన్ను వదిలిపెడతా. వదలరా వదలరా అని ఆయన అంటాడు. నేను వదలనంటే కొట్టినా పర్వాలే, నువ్వు జుట్టు పట్టు గుట్టినా పర్వాలే, నేను వదలను. ఎవరైనా బా నువ్వేమంటావు? అమ్మో చాలా సమయం అయిపోయింది, అబ్బా ఎంతసేపు చేశాను ప్రార్థన, మరి ఏది నీకు జవాబు? ఏది నీ చట్టుకుండగానే ఉంది, నీ జీవితం అప్పులుగానే ఉన్నాయి, నీ పేదరికంగానే ఉంది, నీ దరిద్రతగానే ఉంది, అద్భుతాలు లేవు. కారణం ఏంటంటే నీ ప్రార్థనలో ఆసక్తి లేదు. ఆసక్తి కావాలి. అందుకని నీ భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఆసక్తితో ప్రార్థన చేయి. నువ్వు ఇస్తావా ఇవ్వా, నువ్వు చేస్తావా చేయవా, నువ్వు చేసే దగ్గర లేకను లేపు అబ్బాయిని అని ప్రార్థన చేశాడు ఏలియా. ఆ చనిపోయిన కుమారుడు లేచి కూర్చున్నాడట. తీసుకొచ్చి ఆ విధవరాలకు చెబుతున్నాడు, అమ్మాయి ఇదిగో మీ అబ్బాయి, బా చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన చేశాడు అక్కడ చూడు. 17వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథము 20వ వచనం చదవండి ఒకసారి. 20-21 వచనాలు. యెహోవా నా దేవా. ఏంటట? యెహోవా ఎవరి దేవుడు? నా దేవా. యు ఆర్ మై గాడ్.
నువ్వు నా దేవుడివి. యు ఆర్ మై సేవియర్, యు ఆర్ మై మాస్టర్, యు ఆర్ మై స్ట్రెంగ్త్, యు ఆర్ మై గైడర్. నువ్వు ఎప్పుడైతే దేవుడిని అలా అంటావో, ఓహో ఆగరా ఆగరా వస్తున్నా ఆగరా అంటాడు. హల్లెలూయా రండి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు యేసు, జీసస్, యు ఆర్ మై హీరో. అసలు ఇక అక్కడి నుంచి దిగుతాడు దేవుడు, అబ్బా గంతులేస్తాడు. యేసయ్యా, యు ఆర్ మై సేవియర్. జీసస్, యు ఆర్ మై షెపర్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్, you are my guider. Holy Spirit, you are my beloved friend. Hallelujah. మీరు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో నా పేరు ఉంటుంది, పాల్ పృథ్వీ అని. అకౌంట్ దగ్గర ఉంటుంది. నా పేరు కింద ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చదివారో లేదో చదవండి. నా పేరు కింద పాల్ పృథ్వీ కే అని ఉన్న తర్వాత క్రింద ఒక క్యాప్షన్ ఉంటుంది. ఎవరైనా చదివారా? ఫ్రెండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు నాకు స్నేహితుడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. yes, my beloved friend Holy Spirit. నేను పరిశుద్ధాత్ముడితోనే సహవాసం చేస్తాను, స్నేహం చేస్తాను. ఆయనే నా స్నేహితుడు. ఎంత అద్భుతమైన మాట. ఈ రాత్రి దేవుడు నీతో చెబుతున్నాడు, ఆసక్తి కావాలి, భక్తికి ఆసక్తి కావాలి. అద్భుతం జరగాలంటే ఆసక్తి చెప్పాలి. తిమోతి, భక్తిలో అద్భుతం జరగాలంటే ఏం కావాలి చెప్పేం కావాలి? నిర్మలా, నువ్వు వెళ్ళవే, నేను రానులే, ఇప్పుడు పొద్దున వచ్చినగా. ఇదే మాట నేను ఇచ్చినగా యేసయ్య 1,00,000 రూపాయలు ఇవాళ వద్దులే అనబ్బా. నిన్ను ఇచ్చినగా ప్రభు దీవెన, ఇవాళ వద్దులే ప్రభు అనబ్బా. ఈ ప్రభు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కదా తిమోతి అన్న. ఇంకొక ఇల్లు ఉంది ప్రభు, ఇంకొక రూమ్ ఉంది ప్రభు, పెద్ద రూమ్ కట్టే ప్రభు, అందులో పెట్టుకోండి. ఇవ్వు. భక్తికేమో నేను పొద్దున వచ్చిన అబ్బా నువ్వు రాని, ఇప్పుడు రాలేపు. ఆసక్తి ఉంటే ఏమంటో తెలుసా? నిర్మల రెడీ అయ్యావా? నువ్వు వస్తావా రావా? నేను వెళ్తున్నా, టైం అవుతుంది, 6:30 అయిపోతుంది, డాడీ వచ్చేస్తారు అని రావాలి. అప్పుడు నిర్మల పాదలు స్నానం కూడా చేయకుండా వచ్చింది. అసలే చేయదు. హల్లెలూయా రండి, హల్లెలూయా, హల్లెలూయా. స్నానం ఎవరికి కావాలి? దేవుడు అడిగాడా? నువ్వు స్నానం చేసినవా లేదా? కొత్త బట్టలు కట్టుకున్నావా లేదా? తలస్నానం చేసినవా లేదా? చెప్పు, ఎవరికి కావాలి? నువ్వు స్నానం చేస్తే అంత చేయకపోతే ఆయన దగ్గరకు వచ్చినవా లేదా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆసక్తి పరులు దేవుని మందిరాన్ని వెతుక్కుంటూ పరుగులు తీసుకుంటూ వస్తారు. ఆసక్తి లేని వాళ్ళు ఎట్టొస్తారు చెప్పరా? జ్యోత్సన వచ్చింది అప్పుడప్పుడు. అసలు జ్యోత్సన ఎట్టొచ్చిందో చెప్తానండి. ఏమైంది? రావచ్చుగా, రాదు. అంటే అసలు ఆమె వచ్చే విధానం అంటే ఏం వెళ్తాం, వెళ్ళి మళ్ళీ ఇప్పుడు పాటలు పాడాలి, నిలబడాలా, ఎంతసేపు 3-4 పాటలు నిలబడటం అంటే ఈ పర్సనాలిటీకి కష్టం. ఎట్లా, ఎందుకు మరి అంత కష్టంగా వస్తుంది? నేను ఆమె వచ్చేటప్పుడు చూస్తుంటా, అక్కడ నుంచుంటా. నేను ఆమె వచ్చేటప్పుడు నేను బాగా గమనించేది ఏంటంటే, అమ్మాయి వచ్చేది ఎప్పుడు ఇట్లా వస్తుందండి, ఇట్లా పడదు. ఆసక్తి పరుడు ఎట్లా వస్తాడో చెప్పు, ఎట్లా వస్తాడు చెప్పు, ఎట్లా వస్తాడు?
పరిగెత్తాలండి, పరిగెత్తుకుంటూ రావాలండి. సమయం అయిపోతుందంటే అమ్మో, ప్రార్థనకు దైవజనురాలు కంటే ముందు నేను ఉండాలా. హల్లెలూయా. అది ఆసక్తి. ఆసక్తి లేని ప్రార్థన దేవుడు వినడు. మీరు చేసిన ఒకటి, చేయకపోయినా ఒకటి, వచ్చిన ఒకటి, రాకపోయినా ఒకటి. మీకు ఆసక్తి లేనప్పుడు రావద్దు. ఆసక్తి లేనప్పుడు చదివినా ఎక్కదది. టీచర్ కదా చదవరా అంటే అంటారు అంటాడు. అప్పుడు మాస్టర్ గారు అంటాడు, అరే పడుకోరా, ఇల్లు పడుకో, చదవమాక అంటాడు. నేను వచ్చా ఇక్కడికి, అటు పేరేంటి, అటు పేరు ప్రశాంత్. చూస్తారు రే, నిద్ర అవుతుందా? లేదు డాడీ, లేదు. తబలాగాడు ఎక్కడుండు? పడుకోండు. కెమెరాగాడు ఎక్కడుండు? పడుకోండు. కీబోర్డ్ ఎక్కడుండో? పడుకున్నాడు. మరి నువ్వేంటి? వర్క్ ఉంది డాడీ, వర్క్ ఉంది. మరి చేస్తావా? చేస్తా, చెయ్యి అని కూర్చుంటా. 2-3 నిమిషాలు ఉండు అంటాడు. రే, నిద్ర వస్తుందా? లేదు డాడీ, లేదు. పడుకో, పోయి పడుకోపో. లేదు డాడీ, వర్క్ ఉంది, చేసుకుంటా. 2 గంటల వరకు ఉంటాడండి. midnight 2 o'clock వరకు ఉంటాడు. పడుకోరా? లేదు డాడీ, రేపు ఈ వర్క్ కంప్లీట్ చేసుకుని పడుకుంటా. ఆసక్తి లేకపోతే ఏమంటాడు? పడుకో అనగానే థ్యాంక్ యూ డాడీ, ఈ మాట కోసమే దాని నుంచి రెప్పలు కొడుతున్నా. నువ్వు ఎప్పుడు వస్తావారా, మీరు ఎప్పుడు వస్తారో చెబుతారా అని చూస్తున్నాడు డాడీ. థ్యాంక్ యూ డాడీ, పడుకుంటాడు. కానీ పడుకోడు. ఆసక్తి. మరి తబలా? ప్యాడ్ అందరికంటే ముందు పడుకుని ప్యాడ్డే. తబలా ప్యాడ్ పోటీ పడతారు, ఫస్ట్ ఎవరు వెళ్ళాలా అని. అయ్యయ్యో, midnight సర్వీసులో అర్ధరాత్రి అద్భుతాలు ఆరాధనప్పుడు చూడాలి వీళ్ళని. కీబోర్డు శృతి తప్పుతుంటుంది, నాకు అర్థమవుతుంది కదా. రే అనగానే అప్పుడు ఎత్తుకుంటాడు, కీస్ ఎక్కడ ఉంది. ఒకరోజు బాగా మీటింగ్స్లో తిరిగి వస్తాం కదా, నాతో వీళ్ళు కూడా తిరుగుతారు కదా. ఆ కీబోర్డు నేను గమనించకుండా వాడు తెలివికి ఒక పని చేశాడు. కీబోర్డ్లో కీస్ మీద ఏదో ఇట పెట్టి బరువు అది అంటుందిగా, ఈ నిద్రపోతున్నాడు. అని కీబోర్డ్ వస్తుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ ఒకటే సౌండ్ వస్తుంది. కార్డు మారట్లేదేంటి, రాగం మారాలి కదా, మారట్లేదేంటా అని నేను వాక్యం చెబుతూ ఇటు చూస్తే ఆడి మీద దాని మీద ఫోన్ ఇటు పెట్టి ఇటు నొక్కి ఇటు పడుకోనాడు. ఆనుకో ఆడు గురక నాకు కనపడతాను. వాడట్లా. ఇంకొక బాబు ప్యాడ్ బాబు ఇట్లా కూర్చుంటాడు కిందకి, తబలా ఎక్కడున్నాడంటే ఫస్ట్ వికెట్ అయి పడిపోయాడు. ఈ వీళ్ళందరూ ఎట్లుండి కెమెరా వాడు ఉంటాడు కదా ఇక్కడ, ఆడు చైర్లో కూర్చొని కెమెరా ఆపరేట్ చేస్తుంటాడు. ఏసునామములు అంటున్నా. ఇట్లాంటి వాళ్ళని ఇచ్చాడు యేసయ్య నాకు. ఇట్లాంటి వాళ్ళతో ప్రపంచానికి దేవుని సువార్త చెబుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పనికి రాని వాళ్ళు, విద్య లేని వాళ్ళు, ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం వీళ్ళకి ఎవరికి రాదు. కానీ అక్కడ నిలబడిన కెమెరా పిల్లలు కానీ, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు కానీ, లైవ్ చేసే వాళ్ళ పిల్లలు ఏమీ రాకపోయినా ప్రపంచానికి సువార్త వారి ద్వారా ఈరోజు అందుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రానున్న రోజులలో దేవుడు వారిని ఏలియా వంటి అభిషేకముతో ఈ ప్రపంచంలో వారిని వాడుకొనుగాక.
చప్పట్లు కొడతా. ఆసక్తి, వాళ్ళు ఆసక్తిగానే కూర్చుంటారు, కానీ మీటింగ్స్ మీద మీటింగ్స్, గుంటూరు, ఒంగోలు, హైదరాబాదు, విజయవాడ, ఖమ్మం, వైజాగ్ ఇవన్నీ చేసి వచ్చి ఇంకెక్కడ ఓపిక ఉంటుంది? ఉండదు, ఉండదు. మా డ్రైవర్ కూడా అప్పుడప్పుడు ఏమన్నా నిద్రపోతాడేమని ఇటు చూస్తా. నేనంటా పాశం కానీ పడుకోండా అంటే పడుకోడు. మన డ్రైవరు మేల్కొని తోలుతాడు. అప్పుడప్పుడు భయం వేసి, రే టీ తాగరాదు అంట. అసలు మేల్కొని ఉండడా లేదా చెక్ చేయడానికి, లేదు డాడీ తాగండి డాడీ. మా డ్రైవర్లో నేను బెస్ట్ క్వాలిటీలు చాలా గమనించాను. వాడిలాగా మీరు గనక ఇక్కడ ఎవరైనా ఉండగలిగితే అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే ఆసక్తి కావాలి. ఏలియా ఆసక్తికరమైన ప్రార్థన చేశాడు. ఆ ఆసక్తికరమైన ప్రార్థన ఎలా చేశాడు ఇంకోటి చూపిస్తాను. రాజులు మొదటి గ్రంథంలో ఇంకొక చోట కూడా రాయబడి ఉంటుంది. 18వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూద్దామా 36వ వచనం. సవాలు విసిరాడు కదా, మీ దేవుడు గొప్పవాడా నా దేవుడు గొప్పవాడా చూద్దాం రండి అని. వారు దేవుళ్ళు గురించి వారు ప్రార్థన చేశారు. ఆ కట్టెల మీద ఉన్న మాంసము మీదకి అగ్ని కురవాలని అక్కడున్న అనేక మంది వ్యక్తులు ప్రార్థించారు, కానీ వారి ప్రార్థనకు జవాబు రాలేదు, వారి ప్రార్థనకు సమాధానం రాలేదు. అప్పుడు దేవుడు ఏలియాను లేపినప్పుడు ఏలియా లేచి వారు దేవుడు రాలేదని గమనించి వారు దేవతలు రాలేదని పరిశీలించిన తరువాత ఏలియా లేచాడట. నా వైపు చూడాలి. ముగింపులో ఆయన పడిపోయిన బలిపీఠాన్ని సరి చేశాడట. ప్రవక్త మొదటి పని అదే, పడిపోయిన బలిపీఠాలను సరి చేయటమే. బలిపీఠాన్ని నిలబెట్టి కట్టి దాని చుట్టూరు తవ్వమన్నాడు, రాళ్ళు పేర్చమన్నాడు, దాని మీద కట్టెలు పెట్టమన్నాడు, కట్టెల మీద వధించినటువంటి మాంసాన్ని తీసుకొచ్చి పెట్టమన్నాడు. నీళ్ళు పోయండి బాబు. నీళ్ళు ఎందుకు పోయాలి? అక్కడ వాళ్ళకి క్లియర్గా తెలియాలా, నీళ్లు పోసిన కట్టెల మీద మాంసం ఎలా తడుపుద్దు. నీళ్ళు పోయలేదనుకో, కింద ఏదో మంటుంది లేవా అందుకని అగ్ని వచ్చిందిలే అంటారు. అందుకని వాళ్ళకి డౌట్ రాకుండా చూడు నీళ్ళు పోసుకోండి అన్నాడు. పోసేశారు. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుందండి, వెరీ 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 ఇంపార్టెంట్. 36వ వచనం చదువు. అస్తమయ నైవేద్యము అదిగో సమయమున, అస్తమయ నైవేద్య సమయమున ప్రవక్తయగు ఏలియా అక్కడికి వచ్చి ఎప్పుడట అస్తమయ నైవేద్య సమయమున. అబ్బా, ఏలియా ప్రార్థించే సమయం. ఓ, ఏలియా ప్రార్థించే సమయం. హల్లెలూయా. అస్తమయ నైవేద్యమును సమర్పించే సమయం. అంటే ఏలియాకి ఒక ప్రార్థనా సమయం ఉంది. ఆ సమయంలో ఏలియా ప్రార్థించడానికి లేపబడ్డాడు. దేవుని సోదరు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. లేచాడు. దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి దేవుడు తనకు చేసిన ప్రమాణమును గూర్చిన ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నాకు ఇలా ప్రమాణం చేశావు, అగ్ని నువ్వు కురిపిస్తానని చదువమ్మ మాట. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేసితివనియు ఈ దినమున కనపరచుము. యెహోవా, ఓ అదిగో యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే, ఇదిగో యెహోవావైన, నాకని చూడాలి, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ
తటునకు తిరగ చేయదువనియు ఆ. ఈ జనులకు తెలియనట్లుగా ఆ. నా ప్రార్థన అంగీకరించు. నా ప్రార్థన తర్వాత అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి యెహోవా అగ్ని దిగి, దేవునికి స్తోత్రం చెప్పండి. అస్తమయమున నైవేద్య సమయములో ఏలియా ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభించాడో అగ్ని ఆకాశము మీద నుండి దిగుతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కట్టెలు కాలిపోతున్నాయి, మాంసం కాలిపోతుంది. అగ్ని మంట వచ్చి అక్కడ అనేకులకు సాక్ష్యముగా కనబడుతున్నది. ప్రియ దైవ జనాంగమా, అగ్ని దిగే వరకు ప్రార్థించాడా లేదా? అగ్ని దిగే వరకు ప్రార్థించాడు. అగ్ని కదులొచ్చే వరకు ప్రార్థించాడు. ఆసక్తితో ప్రార్థించాడు. ఆసక్తితో దేవుణ్ణి అడిగాడు. అందుకని అద్భుతం ఏలియా పొందుకోగలిగాడు. ఏటి దినాల్లో ఇదే సమయమో తెలుసా? ఇదే సమయమో తెలుసా? అస్తమయమున నైవేద్యము సమర్పించే సమయం. దేవుని రాకడకు సమీపముగా మనం ఉన్నాము. దేవుని రాకడ సమయము దగ్గర పడింది. అస్తమయం అవుతుంది. దేవునికి నైవేద్యం పెట్టే సమయం అయింది. ప్రార్థించే ఏలియాలు ఇప్పుడు కావాలా? ప్రార్థించే ఏలియాలు వస్తే అద్భుతం చేయడానికి దేవుడు వస్తాడు. ప్రార్థించే ఏలియాలు సంఘంలోకి వస్తే అద్భుతం చేయడానికి దేవుడు కదులుతాడు. రాత్రి దేవునితో చెబుతున్నాడు, హస్తమయం సమయం ప్రొద్దుగుంకుతుందిగా, ఇక సమయం దాటిపోతుంది. అదుగో ఏలియా లేచాడు. సమయం దాటిపోతుంది. నువ్వు లెగాల, ఏలియాల ప్రార్థన చేయడానికి లెగాల, ఏలియాల అగ్ని దించడానికి లెగాల, ఏలియాల సవాలు కర్మగా దేవుని దగ్గర నిలబడగలగాల. నువ్వెప్పుడైతే ఆసక్తితో చేస్తావో నీ ప్రార్థనకు జవాబును దేవుడు ఇస్తాడు. చేస్తావా ఆసక్తితో? చేస్తే నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. నువ్వెక్కడున్నావు అక్కడ మోకరించు. ఆసక్తితో చెయ్యి. ఏదో టూకీగా కాదు, ఏదో వచ్చాము కాదు అన్నట్టుగా కాదు. ప్రభువు నీ దగ్గరకు వచ్చినట్లుగా చెయ్యి. పరిశుద్ధాత్మ నీ దగ్గరకు వచ్చినట్లుగా చెయ్యి. ఆత్మ నీ దగ్గరకు వచ్చినట్లుగా చెయ్యి. ఆత్మ కార్యము జరిగినట్లుగా చెయ్యి. అద్భుతాలు జరిగినట్లుగా చెయ్యి. పరిశుద్ధాత్మ కుమ్మరించబడినట్లుగా చెయ్యి. అభిషేకం పొందుకున్నట్లుగా చెయ్యి. నువ్వు దేని కొరకు వచ్చావో దాని కొరకు చెయ్యి. అది పొందుకునే వరకు చెయ్యి. అది దేవుని దగ్గర నుంచి నీ దగ్గరకు వచ్చే వరకు చెయ్యి. అది దేవుని దగ్గర నుంచి దగ్గరకు వచ్చే వరకు ఆగొద్దు. ప్రేయర్ చేయి, ప్రార్థన చేయి. గంభీర స్వరమెత్తి చెయ్యి. అద్భుతం కొరకు చెయ్యి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ గర్భము ఫలించబోతుంది. నీ అప్పు తీరబోతుంది. దేవుని మంటలు మీదకి రాబోతున్నాయి. దేవుని అభిషేకమును తాకబోతున్నాయి. దేవుని కార్యాలు జీవితంలో జరుగుతున్నాయి. దేవుని మహిమను తాకుతున్నది. నోరు తెరిచి ఓ ప్రార్థన ఆసక్తితో ఏలియాలా చెయ్యి. నువ్వు తెరమంటే దేవుడు తెరుస్తాడు ఆకాశాన్ని. నువ్వు మూయమంటే దేవుడు మోస్తాడు ఆకాశాన్ని. నీ నోటితో పలుకు, నీ నోటితో చెప్పు. నీ గర్భము తెరవబడాలని చెప్పు. నీ అప్పు తీర్చబడాలని చెప్పు. నీకు ఉద్యోగం రావాలని చెప్పు. నువ్వు ఇల్లు కట్టాలని చెప్పు. నీకు బిడ్డలు పుట్టాలని చెప్పు. అడుగు దేవుణ్ణి. నోరు తెరువు. ఇదే సమయం, ఇదే అవకాశం, ఇదే సమయం. డోంట్ మిస్ ఇట్. ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. ఈ లైవ్ లో ఉన్నవారు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. అవకాశం నీకు వచ్చింది. నోరు తెరువు. స్వరమెత్తు. అడుగు. ఇప్పుడే చూస్తా. నీ అప్పు కాని విరిగిపోవడం చూస్తా. నీ జీవితంలో అద్భుతాలు చూస్తా. నీ గర్భము తెరవబట్టం చూస్తా. నీ దగ్గరకు అగ్ని మంటలు రావడం చూస్తావు. నీ
కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నీ కుటుంబాన్ని ప్రోత్సహిపోతున్నాడు. నీ మీద శాపం కాలిపోతుంది. నీ రోగాలు కాడి విరిగిపోతుంది. నీ రోగపు కాడి విరిగిపోతుంది. నీ శాపపు కాడి విరిగిపోతుంది. అడుగు, అదుగో అగ్ని, అగ్ని నీ మీదకు పంపుతున్నాడు. అదుగో ఫైర్, ఫైర్. లైవ్ లో ఉన్న వాళ్ళారా దగ్గరగా ప్రార్థన చేయి, దగ్గరగా ప్రార్థన చేయి. ఏలియా నీ వంటి మనుషుడే. ఏలియా చేసినప్పుడు వచ్చిన అగ్ని నువ్వు చేసేందుకు రాదు. ఏలియా చేసినప్పుడు ఆగిపోయిన అద్భుతం. దేవుడు వర్షమును కురుము అంటే కురిపించాడు, ఆగు అంటే ఆపించాడు. అదిగో నీ ప్రార్థన కూడా శక్తి ఉంది. నీ ప్రార్థన కూడా బలం, నీ ప్రార్థన కూడా అభిషేకం. అడుగు, లైవ్ లో ఉన్న వాళ్ళ ప్రేర్ చేయండి, అభిషేకించబడండి. అద్భుతం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. నోరు తెరుద్దా, నోరు తెరుద్దా, స్వరమెత్తుదా. అగ్ని వచ్చినట్టుగా నీ దగ్గరకు దేవుని సన్నిధి వస్తుంది. అగ్ని తిరుగుతుంది. ఏది అలా చెయ్యి. అస్తమయం వచ్చింది, దేవునికి నైవేద్య సమయం వచ్చింది. ఇది నీ ప్రార్థనా సమయం. ఏలియాను పట్టుకున్నట్టు నేను పట్టుకుంటా. దేవుడు వెతుకుతున్నాడు. వేర్ ఈజ్ ఏలియాస్? దేవుడు అడుగుతున్నాడు, ఎలీషాలు ఎక్కడ, ఏలియాలు ఎక్కడ అడుగుతున్నాడు. సంఘమా, నీ సంఘములో ఎంతమంది ఏలియాలు ఉన్నారు? నీ సంఘములో ఎంతమంది ఏలియాలు ఉన్నారు? దైవజనుడా, నువ్వెంతమంది ఏలియాలను తయారు చేశావు? ఓ తల్లి, నీ ప్రార్థన ద్వారా ఎంతమంది ఏలియాలను తయారు చేశావు? నీ ప్రార్థన ద్వారా ఎంతమంది ఏలియాలను కన్నావు? నీ ప్రాంతం నశించిపోతుంది, నీ ప్రాంతం పాడైపోతుంది. నీ ప్రాంతంలో ఏలియాలు లెగాలి, నీ ఇళ్లలో ఏలియాలు లెగాలి, నీ సంఘములో ఏలియాలు లెగాలి. రోషము కలిగిన వాళ్ళు లెగాలి, రోషము కలిగిన వాళ్ళు లెగాలి. దేశం పాడైపోతుంది. యెజబెల్ ఆత్మ సంఘంలోకి వచ్చింది, యెజబెల్ ఆత్మ సంఘంలోకి వచ్చింది. ఒక్కొక్కరు బలిపీఠాలు పడగొడుతున్నది, ఒక్కొక్కరు బలిపీఠాలు పడగొడుతున్నది. ప్రార్థించేవాడిని పడగొట్టేశాడు, అపవాది ప్రార్థించేవాడిని పడగొట్టాడు. నీ ప్రార్థనతో ప్రార్థన యోధులు లెగాలి మీ సంఘములో. నీ ప్రార్థనతో ప్రార్థించే ఏలియాలు లెగాల మీ సంఘములో. ఏలియాలు లెగాల, ఏలియాలు లెగాల, ఏలియాలు లెగాల. అది నీ ప్రార్థనతో కావాలా, అది నీ ప్రార్థన బట్టి కావాలా, అది నీ ప్రార్థన ద్వారా కావాలా, అది నీ భక్తి ద్వారా కావాలా, అది నీ విశ్వాసం ద్వారా కావాలా. ఎంతమంది ఏలియాలు లేపుతున్నావు? ఎంతమంది ఏలియాలు తయారు చేస్తున్నావు? ఎంతమంది ఏలియాలు తయారు చేస్తున్నావు? ప్రపంచానికి ఏలియాలు కావాలి, దేశానికి ఏలియాలు కావాలి, దేశానికి ప్రార్థనా పరులు కావాలి, దేశానికి రోషము కలిగిన వాళ్ళు కావాలి. నీ ప్రార్థన ఏది రోషం? పుడుతున్నారా ఏలియాలు నీ ప్రార్థనలో? వస్తున్నారా ఏలియాలు నీ ప్రార్థనలో? లేపబడుతున్నారా ఏలియాలు నీ ప్రార్థన? లేపబడాలి ఆత్మలో. యెహోవా ఆత్మ సంసోనును లేపినట్లు నిన్ను లేపాలా, రేపబడాలా, రేపబడాలా, రేపబడాలా. తెలంగాణలో రేపబడాలా, ఆంధ్రాలో రేపబడాలా. ఏలియాలు కావాలి, మన సంఘాలలో ఏలియాలు కావాలి. ఓ ఓ ఓ ఓ ఓ
నువ్వే ఏలియాగా మారు. నువ్వే హల్లెలూయా 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 హల్లెలూయా. ఫైర్ అగ్ని 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 అగ్ని. యెహోవా దేవుడని అక్కడ ఉన్న వాళ్ళు చెబుతున్నారు. అగ్ని వచ్చినప్పుడు చెబుతున్నారు. అగ్ని వచ్చినప్పుడు చెబుతున్నారు. ఏలియాను బట్టి చెప్పారు. ఏలియాను బట్టి చెప్పారు. నిన్ను బట్టి చెప్పాల ప్రపంచం యేసే దేవుడని. నిన్ను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ భక్తిని బట్టి, నీ ఆసక్తిని బట్టి ఏలియా చేసినట్టుగా ఓ యెహోవా దేవుడని నీ ప్రాంతంలో వాళ్ళు చెప్పాలి. నీ రాష్ట్రంలో వాళ్ళు చెప్పాలి. నీ దేశంలో వాళ్ళు చెప్పాలి. ప్రపంచమంతా యేసే దేవుడని చెప్పాలి. అది నువ్వు నిన్ను బట్టి చెప్పాలి. నీ సాక్ష్యమును బట్టి చెప్పాలి. నీ ప్రార్థన బట్టి చెప్పాలి. అడుగు అడుగు. మంటలు కురుస్తున్నాయి. అభిషేకం యెహోవా అగ్ని యెహోవా అగ్ని యెహోవా అగ్ని. పడిపోయిన పరిపీఠములు కడుతున్నది. నడపబడండి, కాల్చబడండి, 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 కాలండి. అగ్నిలో 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 అగ్నితో అభిషేకం 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 అభిషేకం. అదిగో ఫైర్ 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 ఫైర్. Touch! 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 సంగమా ఉచిముఖపడు ఉచిముఖపడు. రగులుకో రగులుకో. మండు 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 మండు. మండు మండు మండు. Glory to Jesus. Glory to Father. Thank you, Father. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. మా మధ్యను కదులుతున్నందుకు వందనాలు. మా మధ్యను సంచరిస్తున్నందుకు వందనాలు. ఓ రొకొందో రోషోరో భోలోనో రసెకే ఓ రలందర షర బాబా బాబా రిబాలోనో రోషక ఓ రఖందర షర బాబా 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 రఖేమే ఓ రో 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 షర బోలో రఖే ఓ రఖందర షర ఓ బాలకే
యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. ఏ సంగమా, దేవుడు ఇప్పటి వరకు నీతో మాట్లాడుతూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ రాత్రి ఇదిగో ఏలియా లాంటి ఆసక్తి కలిగిన ప్రార్థనలోనికి నువ్వు కూడా నడిపించబడాలి. నువ్వు కూడా ఒక ఏలియా లాగా తయారవ్వాలా. ఈ రాత్రి నిన్ను అలా తయారు చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయించుకున్నాడు. నువ్వు అలా ఏలియా వలె తయారు కావడానికే నిన్ను నీవు సిద్ధపరచుకో. నిజమే, అస్తమయ కాలం, దేవునికి నైవేద్యం అర్పించే సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు. నీ బలిపీఠం పడగొట్టడానికి యెజబెల్ ఆత్మ తిరుగుతున్న సమయం. కొంతమంది బలిపీఠాలు పడగొట్టబడినాయి. అయినా నా దేవుడు ఇదిగో తిరిగి కట్టుతున్నాడు మీ బలిపీఠాలు. ఆనాడు ఏలియా నిలబెట్టుకొని తిరిగి పడిపోయిన బలిపీఠాలను తిరిగి కట్టినట్లుగా నీ దైవజన్ని నిలబెట్టుకున్నాడు. నీ మధ్య నీ సేవకుడిని నిలబెట్టాడు నీ బలిపీఠం కట్టడానికి. తిరిగి నీ బలిపీఠం కట్టడానికి ఇదిగో ప్రవక్తల ఆత్మ కలిగిన నీ సేవకుడిని దేవుడు నిలబెట్టుకున్నాడు. నీ సేవకుడిని అభిషేకించి నీతో మాట్లాడుతున్నాడు. నీ బలిపీఠాలు తిరిగి కడుతున్నాడు ఆయన. ఇదిగో కట్టడం ప్రారంభమైంది. నీ ప్రార్థన బలిపీఠం కట్టడం ప్రారంభమైంది. ఇదిగో స్తుతి నైవేద్యం, ఇదిగో దేవునికి అర్పించబడే నైవేద్యం, ప్రార్థన నైవేద్యం, ధూప నైవేద్యం, ఇదిగో అర్పించబడే సమయం ఆసన్నమైంది. నువ్వు మౌనంగా ఉండే సమయం ఇది కాదు. ఇదిగో దేవుడు ఒక్క ఏలియానే కాదు, ఇదిగో నీలాంటి వాళ్ళందరూ కూడా తయారవ్వాలా. అలాంటి వాళ్ళందరూ తయారవ్వాలా. ఎందుకంటే సాతానుడు విజృంభించి తిరుగుతున్న దినాలు ఇవి. సంఘములో చేర్చబడిన నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఇదిగో నువ్వు కూడా ఒక ఏలియా లాగా తయారవ్వాలి. ఆ శక్తితో నువ్వు ప్రార్థన చేసే వీరురాలుగా, ప్రార్థనా యోధుడుగా నువ్వు కూడా మారాలి. అందుకే ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభువా, ఇన్ని రోజులు నా ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే నేను ఆసక్తి కలిగిన ప్రార్థన ఏలియా లాగా నేను చేయలేకపోయాను. నన్ను మన్నించయ్యా. అందుకే నాకు జవాబులు నేను పొందుకోలేకపోయాను. ఏలియా ఆసక్తి కలిగిన ప్రార్థన చేశాడు. ఆ కార్యము జరిగే వరకు ప్రభువా ప్రార్థించాడు. ప్రభువా ఇదిగో నాయన, అందుకే ఆయన ఇదిగో నాయన వర్షం ఆగమంటే ఆగింది, కురవమంటే కురిసిందయ్యా. తండ్రి, ఈ రాత్రి మాకు నేర్పావు ఏంటంటే ఏలియా ప్రార్థిస్తేనే కాదు, నువ్వు ప్రార్థిస్తే కూడా ప్రకృతి చలిస్తున్నావు ప్రభా. అయ్యా, ఏ కార్యమైనా జరిగింది అని చెప్పావయ్యా అయినా తండ్రి. అయ్యా, అందుకే ప్రభా ఈ రాత్రి నుంచి నేను ఒక మంచి తీర్మానం చేసుకున్నా. ఆసక్తి కలిగిన ప్రార్థన నాకు కావాలి. ఆసక్తి కలిగి నేను ప్రార్థిస్తాను ప్రభువా. నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించయ్యా. నా జీవితంలో ఇప్పటి వరకు బ్రేక్ అయిన కార్యాలు జరగాలి ప్రభువా అని నువ్వు అడిగితే ఈ రాత్రి దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. సంగమా, మంచి తీర్మానంలోకి వస్తున్నారా? మంచి తీర్మానం చేసుకున్నారా? దేవా, ఆసక్తి కలిగిన ప్రార్థన ఏలియా వలె నేను కూడా చేస్తాను ప్రభువా అని అనుకున్న వారు ఎవరైనా ఉంటే మీరు లేచి నిలబడండి. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు. నీకు ఏది కావాలో ఎరిగిన దేవుడు అది నీకు ఇవ్వడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు ఆసక్తిగా ప్రార్థన చేస్తూ ఉంటే ఇదిగో పరలోకమే కదులుతూ ఉంటుందంట. ఆయన చెయ్యి నీ కోసం మూవ్ అవుతూ ఉంటుంది. ఆయన చెయ్యి నీ కోసం కదులుద్ది. ఇదిగో నీ ప్రార్థన ఇదిగో గొప్ప శబ్దం వలె పరలోకాన్ని కదిలించాలి. ఆ రీతిగా అటువంటి ఆసక్తి కలిగిన ప్రార్థన అయ్యా ఈ రోజు నుంచి నేను చేస్తాను ప్రభువా. నా జీవితంలో కార్యాలు జరిగించు ప్రభువా. అయ్యా, నువ్వు కదులయ్యా నా కోసం అనంటే దేవుడు నీ కోసం కదలబోతున్నాడు. గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ఇప్పటి వరకు అయ్యా నా బలిపీఠాలు పడిపోయినాయి, నా ప్రార్థన బలిపీఠం పడగొట్టబడింది ప్రభువా,
నాలో ఆసక్తి చచ్చిపోయింది అయ్యా. ఒకప్పుడు ఆసక్తిగా నేను ప్రార్థించాను, కానీ ఇప్పుడు నేను ఆసక్తిగా ప్రార్థించలేకపోతున్నాను. అందుకే నా ప్రార్థనలకు జవాబులు రావట్లేదయ్యా. నన్ను క్షమించయ్యా. ఈ రాత్రి నన్ను ప్రేమించి నాతో మాట్లాడేవు డాడీ. నా సేవకు నిలువ పెట్టుకుని నాతో సూటిగా మాట్లాడేవు డాడీ. ఆ శక్తి కలిగిన ప్రార్థన నాకు కావాలి. నా బలిపీఠను తిరిగి కట్టయ్యా. నా ప్రార్థన బలిపీఠను కట్టు ప్రభువా. అడుగుతున్నారా ఈ రాత్రి? దేవుడు ఖచ్చితంగా నీ బలిపీఠం కట్టబడుతుంది. ఆ శక్తితో కూడిన ప్రార్థన అనుభవంలోనికి నడిపించబడినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. ఈరోజు అయ్యా నీ సన్నిధిలో ప్రభు ఏలియా వలె నేను కూడా ప్రార్థించాలి. అటువంటి ఆసక్తి కలిగిన ప్రార్థన నాకు కావాలి. అలా చేస్తానయ్యా నేను అని తీర్మానం చేసుకుంటే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. తండ్రి నాయన నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు నాయన తండ్రి నీ సేవకు నిలవబెట్టుకొని మా అందరితోనూ మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ప్రార్థిస్తున్నాము కానీ ప్రార్థనలకు ఎందుకు జవాబులు రావట్లేదు అయ్యా. నాయన ఎందుకు జవాబులు రావట్లేదు? ఈ రాత్రి నాయన నువ్వు మాట్లాడుతూ వచ్చు అయ్యా. భక్తులు ప్రార్థిస్తే వారు జవాబులు పొందుకున్నారు అయ్యా. ఇదిగో ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే, మనలాంటి మానవుడే, కానీ ఆ శక్తితో ప్రార్థించినప్పుడు అయ్యా వర్షం కురవమంటే కురిసింది, ఆగమంటే ఆగిందని అయ్యా. ఇదిగో ఏలియా ప్రార్థనకు జవాబు వచ్చిందని, మరి నీ ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదని ఈరోజు మాతో మాట్లాడుతూ ప్రభువా, మమ్మల్ని హెచ్చరిస్తూ ప్రభువా, మా ప్రార్థనా బలిపీఠాలు సరి చేస్తూ ప్రభువా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నిజమే, ఏలియా వంటి ఆసక్తి కలిగిన ప్రార్థన మేము చేయలేకపోతున్నామేమో ప్రభువా. అందుకనే జవాబులు రావట్లేదేమో ప్రభువా. మమ్మల్ని క్షమించు. ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు క్షమించమని కోరుకున్నారో ప్రతి ఒక్కరిని క్షమించయ్యా. ఈ రాత్రి నాయన ఏలియా వలె ప్రార్థిస్తాము అయ్యా. ఇదిగో నాయన మాకు అత్యాశక్తి కలిగిన ప్రార్థన చేస్తాను నేను, నా ప్రార్థనలకు జవాబు ఇవ్వమని అడుగుతున్నారయ్యా. ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి అయ్యా. అయ్యా ఆసక్తితో కూడిన ప్రార్థన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించయ్యా. మేము కూడా ఏలియాల వలె తయారవ్వాలి ప్రభా. ఏలియా లాంటి ప్రార్థనాభిషేకం, ప్రార్థన ఆత్మ ప్రతి ఒక్కళ్ళు కూడా రగిలించమని ప్రార్థిస్తున్నానయ్యా. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా ఈ రాత్రి నాయనా అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో ఏ ఏ అవసరతలు వారు కలిగి ఉన్నారో ప్రభా, ప్రతి అక్కర వారికి మీరు తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నాయన బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి, రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి, మరణకరమైన వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్న ప్రతి రోగిని ప్రభువా మీరు ముట్టండి నాయనా. తండ్రి నాయనా యేసయ్యా గర్భఫలాలు లేక బాధపడుతున్న వారి గర్భాలు తెరవండి యేసునామములో. యేసయ్యా అప్పులు భారంతో బాధపడుతున్న ప్రతి వారి అప్పు కాడి యేసునామములో వెర్రగొట్టబడును గాక. వివాహాలు కాని పిల్లలకు వివాహాలు జరుగును గాక. అయ్యా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును గాక. ఉద్యోగాల ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్స్ వచ్చును గాక. అయ్యా ఇదిగో తండ్రి నాయన చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చబడును గాక. సొంత గృహాలు లేని బిడ్డలకు సొంత గృహాలు అనుగ్రహించబడును గాక. అయ్యా ఇదిగో తండ్రి వ్యాపారంలో అయ్యా పార్ట్నర్షిప్ చేసి నాయన మోసపోయి ఎంతమంది నష్టపోయి ఉన్నారు తండ్రి నాయన. అయ్యా వేదనతో ఉన్నవారు ఉన్నారు, లైవ్లో ఉన్న పిల్లలు కూడా ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా వారికి రావాల్సిన ధనము ప్రభువా యేసుక్రీస్తు నామములో వారికి రిలీజ్ అగును గాక తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రభువా నాయన రోగులుగా బలహీనులుగా ఉండి అయ్యా ఇదిగో తండ్రి నాయన వైద్యుల దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న అయ్యా ఇదిగో నయము కాని రోగాలతో ఉన్నారు ప్రభువా. అటు వ్యాధులకు యేసు నామములో నార్మల్ రిపోర్ట్స్ వచ్చును గాక. సంపూర్ణ స్వస్థత కలుగును గాక. మైగ్రేన్ పెయిన్ తొలగిపోవును గాక. అయ్యా కళ్ళు కనబడిన వారి కళ్ళు ఓపెన్ అగును గాక. వినికిలు లేని వారి చెవులు తెరవబడును గాక.
పక్షవాయు రోగులు నడుచుదురుగాక తండ్రి, కుంటివారు నడుచుదురుగాక, గర్భసంచిలో గడ్డలు కణుదులు కరిగిపోవునుగాక, పీసివాడి ప్రాబ్లం తొలగిపోవునుగాక, నరాల బలహీనత తొలగిపోవునుగాక తండ్రి, ఎముకల బలహీనత నాయన తొలగిపోవునుగాక, ఎముకల బలాభివృద్ధి పొందుకొనుగాక తండ్రి. ఇన్ఫెక్షన్స్, నానా వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నారు పిల్లలు. యేసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ నుంచి విడుదల కలుగునుగాక. అయ్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తో బాధపడుతున్నారు, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. అయ్యా, ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచుదువుగాక, జాండీస్ హీల్ అవునుగాక. అయ్యా, ఇదిగో తండ్రి, ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి స్వస్థత కలుగునుగాక తండ్రి. నాయన ఆత్మికంగా చచ్చిపోయి ఎండిపోయిన స్థితిలో ఉన్న వారికి అయ్యా, ఇదిగో వారు ఉజ్జీవింపబడుదురుగాక, వారు ఉజ్జీవింపబడుదురుగాక. ప్రార్థన, పడగొట్టబడిన ప్రార్థన బలిపీఠాలు తిరిగి కట్టబడునుగాక, కట్టబడునుగాక తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ఎవరు ఉండడానికి వీలేదయ్యా. ప్రతి ఒక్కరు నీ ఆత్మను పొందుకొందురుగాక. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని ఆశిస్తున్నా ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ దిగి వచ్చునుగాక, నీ ఆత్మ దిగి వచ్చునుగాక. లైవ్ లో ఉన్న బిడ్డల మీద పరిశుద్ధాత్మ దిగునుగాక, పరిశుద్ధాత్మ అనాయింటింగ్ దిగునుగాక, అభిషేకించబడుదురుగాక, ఆత్మతో నింపబడుదురుగాక తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం అయ్యా, ఇదిగో తండ్రి నాయన ఎగ్జామ్స్ రాసి ఉన్నారు తండ్రి. డిఎస్సి నాయన, అలాగే నా తండ్రి అయ్యా నర్సింగ్ అన్నిలో ప్రభా వారు అయ్యా, ఇదిగో తండ్రి నాయన ఎగ్జామ్ రాసి ఉన్నారు ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి వారి అందరూ ఉద్యోగాలు రిలీజ్ అగునుగాక. అయ్యా, బిడ్డలందరూ ఉద్యోగాలు పొందుకుందరుగాక. అయ్యా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని తాకండి అయ్యా. పరిచర్లో వాడబడుతున్న ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా. ఎవరు బలహీనులు కాకుండా అయ్యా, శక్తిహీనులు కాకుండా అయ్యా, ప్రతి ఒక్కరిని బలపరిచయ్యా. ఆ శక్తిగా నీ కోసం పని చేయడానికి ప్రతి ఒక్కరిని అయ్యా, ప్రతి ఒక్కరిని ఆత్మికంగా సిద్ధపరిచయ్యా. ఆత్మలో కృంగిపోవద్దయ్యా, ఆత్మలో బలహీనులు కావద్దయ్యా. ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నాయన అయ్యా, ఈ సేవను నాయన, ఈ కల్వరి మార్గం పరిచర్యను అయ్యా నేను మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, నూతనమైన ఆర్థిక ద్వారాలు తెరవండి అయ్యా. పరిచర్య విస్తరణలో అయ్యా, ఇదిగో తండ్రి అనేక ప్రాంతాలలో, తెలుగు 2 రాష్ట్రాల్లో ప్రభా పరిచర్య విస్తృతంగా జరుగుచుండగా తండ్రి నాయన అయ్యా, నాయన తండ్రి అయ్యా, నీ గొప్ప కార్యాలు ప్రతి స్థలంలో మీరు జరిగించండి అయ్యా. అయ్యా, నీ ప్రజలను దీవించండి అయ్యా. నీ ప్రజల కొరకు మేము ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి ప్రభువా. దేవా, నాయన పరిచర్య కొరకు ఆర్థిక ద్వారాలు తెరవబడను గాక, సహకరించే చేతులు లేపబడను గాక తండ్రి. నాయన నీకే స్తోత్రాలయ్యా. కావలసిన పనిముట్లు, వస్తువులు అన్ని కూడా అనుగ్రహించబడను గాక తండ్రి. నీకే స్తోత్రాలు. మెన్ పవర్ అనుగ్రహించబడను గాక అయ్యా. ఈ సంఘంలో ఇంకా ప్రార్థనా యోధులు లేపబడుదురు గాక. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నూతన మందిర నిర్మాణం జరుగుతుండగా ప్రభువా అయ్యా, నూతన మందిర నిర్మాణానికి చాలా ధనం అవసరం ప్రభువా. అయ్యా, సహకరించే చేతులు లేవనెత్తండి ప్రభువా. నూతన మందిర నిర్మాణం అద్భుతంగా కట్టబడాలి ప్రభువా. అయ్యా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మా సారపక్క భద్రాచలను దీవించయ్యా. అయ్యా, ఈ ప్రాంతాల్లో రక్షణ లేని ప్రజలందరినీ రక్షించయ్యా. దేవా, నేను ప్రతి ఒక్కరికి విడుదల అయ్యా, రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, కల్వరి గ్లోరియస్ చర్చ్కి ప్రభా అయ్యా, ఇదిగో తండ్రి నాయన అన్య జనాలు సమూహముగా వచ్చుదురుగాక తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. ఎంతమంది ప్రార్థనా రిక్వెస్ట్లు ఇచ్చారో ప్రభా, ఆ ప్రార్థనా రిక్వెస్ట్ల కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, ఏ అవసరతలు వారు రాసి ఇచ్చారో ప్రభువా, వారందరి కోసం మేము ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, నీ యొక్క వారి యొక్క ప్రతి ఒక్క అవసరత అయ్యా క్రీస్తు యేసునందు ఈ మహిమ ఐశ్వర్యంలో తీర్చబడను గాక. అయ్యా, లైవ్ చూసిన బిడ్డలు వారు ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తున్నారు తండ్రి నాయన. అయ్యా, వారందరి జీవితంలో కూడా నీ గొప్ప కార్యాలు జరుగును గాక తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, నేను అద్భుతమైన రీతిగా మా మధ్య కదులుతూ నీ సేవకుని బలమైన ఆత్మతో నింపుతూ ప్రభువా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలయ్యా. విత్తబడుతున్న ప్రతి మాట ప్రతి హృదయంలో స్టోర్ అవ్వాలి ప్రభా, భద్రపరచబడాలి ప్రభా. ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా నడుచుకునే కృప దయచేయండి. మా ముందున్న ప్రభా అయ్యా, మిగతా ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. మా దేశాన్ని దీవించు,
మా దేశ పరిపాలకులను దీవించు, అందరినీ రక్షణ మార్గంలోకి నడిపించి మహిమ పొందుకొనమని, సేవ చేస్తున్న సేవకులను వారి పరిచర్యలను అయ్యా దీవించి ఆశీర్వదించమని నైనా ఈ రాత్రి నైనా అయ్యా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనతో కూడా ఉండి నడుపును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెప్తారా?